హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో, మనం నిన్న పార్ట్ 2 చూసాం కదా ఎకానమీ సిరీస్‌లో. సో, నిన్న ఏం చెప్పుకున్నాం? స్కేర్సిటీ ఎకానమీ ఎందుకొచ్చింది? స్కేర్సిటీ వల్ల వచ్చిందని చెప్పుకున్నాం. ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ చెప్పుకున్నాం. అండ్ ప్రొడక్షన్, ఇన్కమ్ అండ్ ఎక్స్‌పెండిచర్ అని 3 పార్ట్స్ గురించి చెప్పుకున్నాం కదా! 3 చాప్టర్స్ గురించి. సో, ఇవాళ థర్డ్ పార్ట్ కంటిన్యూ చేద్దాం, పార్ట్ 3. సో, పార్ట్ 3లో ఓకే. పార్ట్ 3 కంటిన్యూ చేద్దాం. సో, పార్ట్ 3 వచ్చేసి ఫస్ట్ వన్. సో, ఇప్పుడైతే ప్రెజెంట్ ఇక్కడ ఇప్పుడు ఎవరైతే కొత్తగా వచ్చి ఈ వీడియో చూస్తున్నారో లాస్ట్ 2 వీడియోస్ ఉన్నాయి, అవి చూడండి. ఎందుకంటే మనం స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేసాం కదా, బిగినింగ్ నుంచి. అక్కడ నుంచి చూస్తే మీకు అర్థమవుతుంది ఏం చెప్తున్నాము, ఈ ఎకానమీ సిరీస్ ఏంటి, ఎక్కడ నుంచి స్టార్ట్ చేసినాం, ఏం చెప్తున్నాం అనేది మీకు ఫ్లో అనేది మీకు కంటిన్యూషన్లో మీకు అర్థమవుతూ ఉంటుంది. ఇప్పుడు సడన్గా వచ్చి ఇక్కడ చూసారంటే సార్ డెఫినేషన్స్ అర్థమవుతాయి, బట్ కంటిన్యూగా చూస్తే బాగుంటుంది కదా. సో, ముందు ఆ వీడియోస్ చూడండి, నేను డిస్క్రిప్షన్లో ఉన్న ఐ కార్డ్లో ఉన్న పెడతా. సో, కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు పార్ట్ 3 కంటిన్యూ చేద్దాం. ఎకానమీ సిరీస్లో పార్ట్ 3. ఓకే. సో, ఈరోజు వచ్చేసి ఫస్ట్ వన్, మైక్రో వర్సెస్ మ్యాక్రో ఎకానమీస్. ఓకేనా? మ్యాక్రో ఎకనామిక్స్ ఏంటో చూద్దాం. మైక్రో అండ్ మ్యాక్రో అంటే ఏంటో చూద్దాం. మైక్రో అంటే మైక్రో ఈజ్ ఈక్వల్స్ టు ఇండివిజువల్ యూనిట్స్ అనుకోవచ్చు. ఇండివిజువల్ యూనిట్స్ అంటే ఏంటి? ఇండివిజువల్ యూనిట్స్ అంటే ఏంటి? ఒక సింపుల్ థింగ్ ఏంటంటే ఒక కన్జ్యూమర్ అవ్వచ్చు. ఈ ఇండివిజువల్ యూనిట్స్లో ఎకానమీ పరంగానే చూద్దాం మనం. ఒక కన్జ్యూమర్ ఒక ఇండివిజువల్ యూనిటే కదా. కన్జ్యూమర్ ఇండివిజువల్ యూనిట్ ప్లస్ మైక్రో ఎకనామిక్స్లోకి వస్తాడు. నెక్స్ట్ వచ్చేసి ఒక కంపెనీ. ఓకేనా? ఫైమ్ కంపెనీ ఇండివిజువల్ యూనిట్స్లోకి వస్తుంది అండ్ మైక్రోకి వస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఒక మార్కెట్, లైక్ ఈ మనం గూడ్స్ అండ్ సర్వీసెస్ని హోల్సేల్గా రీటైల్గా సేల్ చేస్తాం కదా. సో, మనం ఎక్స్చేంజ్ చేసుకునే ప్లేస్ని మార్కెట్ అంటాం. సో, ఆ మార్కెట్ ఇండివిజువల్ యూనిట్ అండ్ మైక్రో యూనిట్ కిందకు వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఓకే, ప్రస్తుతానికి అయితే మూడు చూసుకుందాం, మీకు మళ్ళీ ఎందుకు ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతారు. సో, ఈ ఒకటి మైక్రో అంటే ఇండివిజువల్ యూనిట్స్. ఆ ఇండివిజువల్ యూనిట్స్లో కన్జ్యూమరు, కంపెనీ అండ్ మార్కెట్ అనేవి వచ్చినాయి. సో, ఇవి అనమాట మైక్రో ఎకనామిక్స్ వచ్చేసి, ఇవి అనమాట. ఒక సింపుల్ ఎగ్జాంపుల్స్లో ఒక ప్రోడక్ట్ ప్రైస్ అనేది ఎందుకు పెరిగింది? ప్రోడక్ట్ ప్రైస్ ఎందుకు పెరిగింది? ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఒక కంపెనీ వచ్చేసి ఎంత ప్రొడ్యూస్ చేయాలి. ఓకేనా? వీటి ఇండివిజువల్ యూనిట్స్ కాబట్టి డిఫరెంట్ బిహేవియర్ ఉంటుంది, వీటి యూనిట్స్ బిహేవియర్ ఉంటుంది. ఓకేనా? డిఫరెంట్ బిహేవియర్ ఇండివిజువల్ యూనిట్స్ ఉంటాయి అన్నమాట. సో, ఎంత ప్రొడ్యూస్ చేయాలి. ఓకేనా? ఎంత ప్రొడ్యూస్ చేయాలి. ఓకేనా? 1 సెకండ్, సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. ఓకే, సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. ఎంత ప్రొడ్యూస్ చేయాలి. ఓకే. సో, ఇలా ఉంటుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు ఎకనామిక్స్ బ్రాడ్లీ 2 పార్ట్స్గా చూడొచ్చు మనం. ఎలా? మైక్రో ఎకనామిక్స్ అండ్ మ్యాక్రో ఎకనామిక్స్ రెండింటిగా చూడొచ్చు. అందులో మైక్రో అంటే ఏంటి? మైక్రో అంటే ఇండివిజువల్ యూనిట్స్. ఒక కన్జ్యూమర్ ఉంటాడు, ఒక కంపెనీ ఉండొచ్చు, ఒక మార్కెట్ లాంటి చిన్న చిన్న యూనిటికల్ బేస్డ్ బిహేవియర్స్ ఉండొచ్చు. ఎగ్జాంపుల్కి ఏం చెప్పుకున్నాం? ఒక ప్రోడక్ట్ ప్రైస్ ఎంత పెరిగింది, ఒక కంపెనీ ఎంత ప్రొడ్యూస్ చేయాలి, కన్జ్యూమర్ ఏం కొనాలి. ఓకే, కన్జ్యూమర్ వచ్చేసి ఏం కొనాలి. సో, ఇలా ఉంటుంది అనమాట మైక్రో ఎకనామిక్స్లో. కన్జ్యూమర్ వచ్చేసి ఏం కొనాలి. ఓకేనా? ఏం కొనాలి. సో, ఇవి మైక్రో క్వశ్చన్స్. మైక్రో అంటే మొత్తం ఎకానమీ. సారీ మైక్రో క్వశ్చన్స్. ఓకే, ఇదనమాట. నెక్స్ట్ వచ్చేసి మ్యాక్రో అంటే ఏంటి? మ్యాక్రో అంటే ఎంటైర్ ఎకానమీ. ఓకేనా? ఎంటైర్ ఎకానమీ మనం పార్ట్ 1లో చూసుకున్నాం, గుర్తుందా మీకు? ఒక ఫార్మరు, ఫీల్డ్ క్రాప్, ఫ్యాక్టరీ, తర్వాత మార్కెట్, తర్వాత వచ్చేసి కన్జ్యూమరు,
సో, మనం గుర్తుందా? ఇవి ఒక సప్లై చైన్ లాగా మనం రాసుకున్నాం. సప్లై చైన్ లాగా రాసుకొని గుర్తుందా? సో, ఇదంతా ఒక ఎకానమీ కదా! దీంట్లో మైక్రో ఉంటాయి, మ్యాక్రో ఉంటాయి. అవునా? సో, మైక్రో అంటే ఏంటి? ఇండివిడ్యువల్ యూనిట్. క్రాప్, ఒక ఫీల్డ్, ఒక ఫ్యాక్టరీ వచ్చేసి ఒక మార్కెట్ ప్లేస్, ఒక ఇండివిడ్యువల్ యూనిట్ మైక్రో కదా! సో, అట్లా ఈ మైక్రో అన్నీ కలిపితే కంపెనీ, మార్కెట్, ఆహ్, ఒక కన్జ్యూమరు మనందరం కలిస్తే మ్యాక్రో ఎకనామిక్స్, పెద్ద ఎకనామిక్స్. ఐ మీన్ అట్లా మీకు చెప్తున్నాను. సో, ఎంటైర్ ఎకానమీ మొత్తం కలిపితే మ్యాక్రో ఎకనామిక్స్. సో, ఇదేం చూస్తుంది మ్యాక్రో ఎకానమీ? ఇండియాస్ జీడిపి ఎంత? ఓకే. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా! సో, ఇవన్నీ జరుగుతాయి. ఇక్కడ ఏం జరుగుతున్నాయి? గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎక్స్చేంజ్ జరుగుతున్నాయి కదా! గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎక్స్చేంజ్ జరుగుతున్నాయి కదా! ఎక్స్చేంజ్ జరుగుతున్నాయి. అంటే మనం ఎక్స్చేంజ్ జరుగుతున్నాయి. ఎందువల్ల? ఒకడు సెల్లర్ ఉండొచ్చు, ఒకడు బయర్ ఉండొచ్చు, ఒకడు కన్జ్యూమర్. అంటే లైక్ సెల్లర్, బయర్‌లోనే మళ్ళీ కన్జ్యూమర్ ఉండొచ్చు. సో, ఈ 3 సర్క్యులేట్ అవుతూ ఉంటాయి కదా ఎప్పుడు. గూడ్స్‌ని ఎక్స్చేంజ్ చేసుకోవడం, సర్వీసెస్‌ని ఎక్స్చేంజ్ చేసుకోవడం. ఇలా జరుగుతున్నప్పుడు సో, ఎంత మనం ఓవరాల్ మొత్తంగా వాడుకున్న తర్వాత ఎంత? ఎంతనేది ఎంత? అంటే ఏంటి? టోటల్ నెట్. మనం వాడుకోగా అంటే మనం కన్జ్యూమ్ చేయంగా మిగిలినది. కన్జ్యూమ్ చేయగా మిగిలినది. నెట్ అంటారనమాట. ఓకేనా? సో, ఎంత? సో, అదే అంటారు అనమాట. మ్యాక్రోలో ఎంత జీడిపి. ఓకే. జీడిపి ఎంత అని, ఇన్ఫ్లేషన్ ఎంతుంది అని. ఓకేనా? ఇన్ఫ్లేషన్ ఎంతుంది అని. ఓవరాల్‌గా అంటే యావరేజ్‌గా మనం యావరేజ్ అంటాం చూసినావా? అట్లా కొన్ని మెజర్‌మెంట్స్ ఉంటాయన్నమాట. సో, అట్లా యావరేజ్ ఎంత, అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఎంతుంది. ఓకేనా? అన్నీ మనం కవర్ చేస్తాం అనమాట. అన్నీ ఈ మ్యాక్రో ఎకనామిక్స్‌లో అన్నీ వస్తాయి. ఓకేనా? అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఎంత? ఓకే. అండ్ ఎకనామిక్ గ్రోత్ ఎంత? ఓకేనా? ఎకనామిక్ గ్రోత్ ఎంత? ఓకే. ఎలా ఉంది? సో, ఇవన్నీ మ్యాక్రో ఎకనామిక్ క్వెషన్స్. ఇవన్నీ కూడా మ్యాక్రో ఎకనామిక్స్ కిందకి వస్తాయన్నమాట. మైక్రో అంటే ఏంటి? ఇండివిజువల్ యూనిట్. మ్యాక్రో అంటే ఎంటైర్ యూనిట్. ఈ ఇండివిజువల్ యూనిట్ ప్లస్ ఎంటైర్ ఎకానమీ ఈజ్ ఈక్వల్స్ టు మ్యాక్రో ఎకానమీ. ఓకే. మ్యాక్రో ఎకానమీ. ఓకేనా? ఇది సింపుల్గా ఈజీ గుర్తుపెట్టుకోవాలంటే మైక్రో అంటే ఇండివిజువాలిటీ అనుకోండి, మ్యాక్రో ఎకనామిక్స్ అంటే ఎంటైర్ ఎకానమీ అనుకోండి. ఓకేనా? సో, అదనమాట. సో, ఫస్ట్ వన్ అయిపోయింది. సెకండ్ వచ్చేసి ఇక మెయిన్ కాన్సెప్ట్ అనమాట. మన ఎకానమీలో ఫేమస్ టర్మ్ వచ్చేసి జీడిపి అంటే ఏంటి? ఓకేనా? జీడిపి అంటే ఏంటి? ఓకేనా? ఇది ఫేమస్ కదా మనకి. జీడిపి అని వింటూ ఉంటాం. సో, ఇప్పుడు అక్కడికి వచ్చాము ఆ టర్మ్ దగ్గరికి. జీడిపి అంటే ఏంటి? ఇప్పుడు మన ఎకానమీలో మోస్ట్ ఫేమస్ టర్మ్ జీడిపి అనుకున్నాం. జీడి ఫుల్ ఫామ్ ఏంటి? అందరికీ తెలిసిందే. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఓకేనా? గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఇక మీకు ఇందాక చెప్పా కదా నెట్ అని. సో, గ్రాస్ అంటే నెట్. అంటే మనం కన్జ్యూమ్ చెయ్యగా, అంటే ఇప్పుడు ఏదైనా సరే ఒక ప్రోడక్ట్, ఒక గూడ్ ఆర్ సర్వీసు మొత్తం కూడా కంప్లీట్గా ఒక సర్టైన్ మనకు కావాల్సినంత తీసుకొని కన్జ్యూమ్ చేసిన తర్వాత మిగిలిందే నెట్ అన్నమాట. సో, మిగిలింది. సింపుల్ డెఫినేషన్ ఏంటంటే ఒక టెరిటరీలో, ఓకేనా, ఒక కంట్రీస్ టెరిటరీలో ఒక గివెన్ పీరియడ్లో ప్రొడ్యూస్ చేసిన
ప్రొడ్యూస్ చేసింది. ఇప్పుడు గివెన్ పీరియడ్ అంటే మనకు గుర్తుంది కదా, ఆర్టికల్ 1112 ప్రకారం ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ గుర్తుందా మీకు? యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ గుర్తుందా? సో ప్రకారం ఒక 1 ఇయర్లో అనుకోవచ్చు, 1 మంత్లో అనుకోవచ్చు, 1 ఇయర్లో అనుకోవచ్చు, 1 వీక్లో అనుకోవచ్చు, ఓకేనా? సో 2 ఇయర్స్, 3 ఇయర్స్, 4 ఇయర్స్ అట్లా అనుకొని ఆ టైంలో ప్రొడ్యూస్ చేసిన ఫైనల్ గూడ్స్. ఓకే, ఫైనల్ గూడ్స్ చెప్పా కదా మీకు. ఫైనల్ గూడ్స్ అంటే ఏంటో, ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఓకేనా? యొక్క ఫైనల్ గూడ్స్ యొక్క టోటల్, దీని యొక్క టోటల్, ఓకేనా? ఫైనల్ గూడ్స్ చెప్పా కదా, ఫైనల్ గూడ్స్. సో ఆ ఫైనల్ గూడ్స్ యొక్క మార్కెట్ వాల్యూ ఎంత, ఆ టైంకి, ఆ ఇయర్కి, ఆ టైంకి ఎంత మార్కెట్ వాల్యూ ఉందో అదే జీడిపి. ఆ వాల్యూనే జీడిపి అంటారు. ఓకేనా? సో వాల్యూ ఆఫ్ జీడిపి. ఓకేనా? వాల్యూ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 3 వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. ఏంటి ఇక్కడ? డొమెస్టిక్ అని గుర్తుపెట్టుకోండి. డొమెస్టిక్ అంటే తెలుసు కదా, లోకల్. సింపుల్, అది అందరికీ తెలుసు, లోకల్. ఓకే, ఫైనల్గా అంటే ఈజ్ ఈక్వల్స్ టు నెట్. అంటే మనం కన్జ్యూమ్ చేయంగా మిగిలింది నెట్, ఎంత ప్రొడ్యూస్ చేశారు. తర్వాత మార్కెట్ వాల్యూ తెలుసు కదా, ఎంత మార్కెట్ వాల్యూ మీకు చెప్పా కదా, ఆ టైంకి. ఇప్పుడు ఇయర్లో అనుకోండి, ఈ ఇయర్లో ఈ టైంకి 2026లో ఆగస్ట్కి, డేట్ ఇయర్ 19 కదా, ఈ రోజుకి ఉన్న వాల్యూ ఎంతో అదే జీడిపి. ఓకేనా? సో ఇదనమాట. సింపుల్గా చెప్పాలంటే డొమెస్టిక్ అంటే కంట్రీ యొక్క టెరిటరీకి సంబంధించిన ప్రొడక్షన్. ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటే డబుల్ కౌంటింగ్ అవాయిడ్ చేయడానికి ఫైనల్ అవుట్పుట్ని కౌంట్ చేస్తాం. ఓకే, ఫైనల్ అవుట్పుట్ని కౌంట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఏమైపోయింది, మైక్రో అండ్ మ్యాక్రో ఎకనామిక్స్ అయిపోయింది. దాంట్లో మైక్రో అంటే ఏంటి, మ్యాక్రో అంటే ఏంటి చెప్పుకున్నాం. తర్వాత జీడిపి అంటే ఏంటో చెప్పుకున్నాం. జీడిపి గురించి కూడా చెప్పుకున్నాం కదా. సో జీడిపి, ఆ తర్వాత మార్కెట్ వాల్యూ, కొన్ని టర్మ్స్ నేర్చుకున్నాం. డొమెస్టిక్ ఏంటి, ఫైనల్ ఏంటి, మార్కెట్ వాల్యూ అంటే నేర్చుకున్నాం. తర్వాత వచ్చి ఇప్పుడు మీకు ఫైనల్ గూడ్స్ అని చెప్పా కదా. సో ఫైనల్ గూడ్స్ అంటే సింపుల్గా అర్థం చేసుకుందాం. ఫైనల్ గూడ్స్ ఇందా నేను చెప్పా కదా, టోటల్ నెట్ వాడుకున్న తర్వాత మిగిలిందని చెప్పి, కన్జ్యూమ్ చేసిన తర్వాత మిగిలిందని చెప్పి కదా. సో అదనమాట. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక ఫార్మర్ ఏం చేసిండు, వీట్. ఇది జనరల్ ఎగ్జాంపుల్, అందరూ తెలుసు, బట్ మళ్ళీ చూసుకుందాం. వీట్ ప్రొడ్యూస్ చేస్తాడు. ఓకేనా? వీట్ ప్రొడ్యూస్ చేస్తాడు. ఆ వీట్ అనేది మిల్క్ పోయిద్ది. మిల్ తెలుసు కదా, మన ఊర్లలో ఉంటాయి. మిల్ ఏం చేస్తుంది, ఫ్లోర్గా కన్వర్ట్ చేస్తుంది. ఓకేనా? పిండిగా కన్వర్ట్ చేస్తుంది. ఓకే, పిండిగా చేసిన తర్వాత మనం ఆ ఫ్లోర్తో ఏం చేస్తాం, బ్రెడ్ చేస్తాం. ఓకేనా? బ్రెడ్. సో నెక్స్ట్ ఏంటి, బ్రెడ్ చేసి, ఓకేనా, బ్రెడ్ వాల్యూ అన్నిటి బ్లైండ్ అంటే లైక్ మనం ఒక బ్రెడ్. సో మనం చెప్పుకున్నాం కదా ఫ్లోర్. సో వీట్ వాల్యూని, ఫ్లోర్ వాల్యూని, ఓకేనా, తర్వాత బ్రెడ్ వాల్యూని, వీట్ ప్లస్ ఫ్లోరు ప్లస్ బ్రెడ్, ఈ మూడిటి వాల్యూని మనం ఏం చేస్తాం, బ్లైండ్లీ డబుల్ కౌంట్ చేస్తాం. ఓకేనా? డబుల్ కౌంట్ చేస్తాం అన్నమాట. ఓకేనా? డబుల్ కౌంట్ చేస్తాం. ది మల్టిపుల్ టైమ్స్ని కౌంట్ చేస్తే మనకి ఏమవుతుంది, ఓకేనా? డబుల్ కౌంటింగ్ ప్రాబ్లం ఏంటి, ఫైనల్ జీడిపిలో వచ్చే ఫైనల్ అవుట్పుట్కి ప్రాబ్లం అవుతుంది. అంటే మనం ఈ ఇయర్లో అంతా డబుల్ కౌంట్ చేసుకుంటాం అనుకో, సపోజ్ మనకి 1000 రూపాయలు వచ్చింది అనుకున్నాం. టోటల్ జీడిపి మన వాల్యూ 1000 రూపీస్ అనుకున్నాం. ఈ 1000 రూపీస్ ఏంటి, నెట్. అంటే మనం చెప్పా కదా, నేను చెప్పుకుంటున్నాం, కన్జ్యూమ్ చేసిన తర్వాత మిగిలిందే ఈ జీడిపి అంటారు, నెట్. అదే కాకుండా మనం కన్జ్యూమ్ చేయకముందు, స్టార్టింగ్ నుంచి, ప్రొడ్యూస్ చేసిన దగ్గర నుంచి మార్కెట్ తీసుకొచ్చినందుకు వాల్యూ వేసి, ఓకేనా, మార్కెట్లో తయారు చేసినందుకు ప్లస్ ఫ్లోర్, పిండికి, ఈ రెండింటికి మళ్ళీ డబుల్ కౌంటింగ్ చేసి, మళ్ళీ బ్రెడ్ తయారు చేసినప్పుడు
సో ఈ మూడిటికి మళ్ళీ 3 కౌంట్ చేస్తే అంత డబుల్ డబుల్, ఇది కాస్త త్రిబుల్ ఇంటూ 10 అయింది అనుకుందాం. 10 టైమ్స్ క్యాలిక్యులేట్ చేస్తే 10,000 అవుతుంది కదా. సో ఇది జీడిపి క్యాలిక్యులేట్ చేయడానికి ఉపయోగపడదు. కాబట్టి ఇది ఏం చేస్తారంటే జీడిపి కరెక్ట్ క్యాలిక్యులేషన్ జరగడానికి ఫైనల్ అవుట్పుట్ లేదా బెస్ట్ వాల్యూ యాడెడ్ అప్రోచ్ని ఉపయోగిస్తాం జీడిపి. అందుకే జీడిపి క్యాలిక్యులేట్ చేయడానికి డబుల్ కౌంటింగ్ని అవాయిడ్ చేయడానికి మ్యాక్రో ఎకనామిక్స్ నిన్న చెప్పుకున్నాం, ఎంటైర్ ఎకానమీ మేము చెప్పుకున్నాం. లైక్ ఇక్కడ చెప్పినాం కదా, ఎంటైర్ ఎకానమీ అంటే కన్జ్యూమర్, కంపెనీ వస్తుంది, మార్కెట్ వస్తుంది. సో ఇదంతా ఇండివిజువల్. మనం ఏం చేసుకున్నాం మ్యాక్రోలో ఎంటైర్ ఎకానమీ అని చెప్పాం కదా. ఎంటైర్ ఎకానమీ వాళ్ళందరూ వస్తారు. అంటే లైక్ ఇక్కడ కూడా అంతే, వీటన్నిటికీ ప్రొడ్యూస్ చేసిన కాంచి మార్కెట్ తీసుకెళ్ళిన దగ్గర నుంచి ఫ్లోర్ దగ్గరికి కూడా మొత్తానికి కూడా ఒకటే వాల్యూ చేసినందుకు అన్నిటికీ బ్యాలెన్స్ చేసుకుని ఒకటే వాల్యూ వస్తారు. అది మ్యాక్రో ఎకనామిక్గా దాని ద్వారా లైక్ అట్లా ఎంటైర్గా కౌంట్ చేసిన తర్వాత మనకి జీడిపి వస్తుంది అనమాట. జీడిపి వస్తుంది. ఓకేనా. సో ఇదనమాట ఫైనల్ గుడ్స్ అంటే. సో ఇదనమాట. నెక్స్ట్ వచ్చేసి జీవీఏ. మనం జీవీఏ కూడా వింటాం జీడీతో పాటు. సింపుల్ జీవీఏ అంటే ఏంటో చెప్తా. సింపుల్గా ఏంటంటే గ్రాస్ వాల్యూ యాడెడ్. ఓకేనా. గ్రాస్ వాల్యూ యాడెడ్. ఇప్పుడు ఏంటి మనం చెప్పాం కదా, జీడిపితో పాటు రెగ్యులర్గా వింటూ ఉంటాం జీవీఏ టర్మ్ని. ఓకేనా. జీవీఏ అంటే గ్రాస్ వాల్యూ యాడెడ్. ఒక ప్రొడ్యూసర్, ఓకేనా, ఒక ప్రొడ్యూసర్ లేదా సెక్టార్ ప్రొడక్షన్ ప్రాసెస్లో, ఒక ప్రొడ్యూసరు సెక్టార్ ప్రొడక్షన్ ఈ ప్రాసెస్ ప్రొడక్షన్ చేసేటప్పుడు ఇప్పుడు మనం ఇందాక పైన మాట్లాడుకున్నాం కదా, ప్రోడక్ట్ ఫస్ట్ వీట్ క్రాప్ తీసుకున్నాం ప్రోడక్ట్, దాని తర్వాత మార్కెట్కి వెళ్ళింది. ఓకేనా. మార్కెట్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి సేమ్ రేట్ ఉంటుంది, డిఫరెన్స్ ఏమి ఉండదు. వీడు ప్రొడ్యూస్ చేసినందుకు వీడు కొనడం సేమ్ ఉంటుంది, కాస్ట్ వాల్యూ సేమ్ ఉంటుంది, ఏం యాడ్ కాదు ఇక్కడ. ఓకేనా. జస్ట్ ఇక్కడ తెచ్చుకుంటాడు, ఇక్కడ నుంచి ఇక్కడికి డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటాడు. ఇక్కడ నుంచి ఏమైంది ఫ్లోర్ సేమ్ అంతే. ఇక్కడ కూడా ఏముండదు. ఇక్కడ కూడా మార్కెట్ నుంచి ఫ్లోర్ చేస్తాం కదా, మార్కెట్ మిల్ నుంచి ఫ్లోర్ చేస్తాం. జస్ట్ ఏంటి ఇక్కడ దీంతో పాటు వీడి కాస్ట్ అంటే ఇందులో మార్కెట్లో ఇప్పుడు మార్కెట్ అంటే నార్మల్ మనం ఏముంటుంది, ఎలక్ట్రిసిటీ యూజ్ చేస్తాం, ట్రాన్స్పోర్ట్ చేయడానికి డ్రైవర్ని యూజ్ చేస్తాం. ఓకేనా. డ్రైవర్ని యూజ్ చేస్తాం ఇక్కడ నుంచి ఫ్లోర్ని తీసుకెళ్ళడానికి, ప్యాకేజింగ్, వీటన్నిటికి కలుపుకొనే ఒక 10 రూపీస్ వేసుకుందాం అనుకున్నాం. ఇక్కడ 100, ఇక్కడ 100, మళ్ళీ ఇక్కడ నుంచి ఒక 10 రూపీస్. ఇప్పుడు ఈ 100 కాదు, జస్ట్ ఈ 100కి ఓకేనా ఈ 10 యాడ్ అయ్యేది 110 అవుతుంది, ఫ్లోర్ 110 అవుతుంది. ఓకేనా. ఈ 110 ప్లస్ ఇక్కడ ఫ్లోర్ అయింది కదా, ఫ్లోర్ నుంచి బేకరీకి వెళ్తుంది. బేకరీకి వెళ్ళి బ్రెడ్ తయారవుతుంది కదా, బ్రెడ్ తయారవుతుంది. సో వీడేం చేస్తాడు, ఈ 110 ఫ్లోర్ కొనుక్కొచ్చుకుంటాడు ప్లస్ 110, ఈ రెండు కలిపి మళ్ళీ 220 అట్లా కాదు, ప్లస్ దీనికి ఒక బ్రెడ్కి ఒక 5 రూపీస్ 10 రూపీస్ యాడ్ చేసుకొని 120. ఓకేనా. ఈ 110కి 120 అయితే టోటల్ ప్రైస్ ఇట్లా. సో ఇది అనమాట జీవీఏ. గ్రాస్ వాల్యూ అనేది లెవెల్ పెరిగే కొద్దీ, లెవెల్ ఇంక్రీజ్ అవుతుంటే వాల్యూ ఎంత అసలుకి వాళ్ళు ఆ టైంకి చేసుకున్న దానికి వాల్యూ ఎంత అని చెప్పి యాడ్ చేసి మొత్తం జీవీఏ అనేది వస్తుంది అనమాట. సో ఇది జీవీఏ కాన్సెప్ట్ ఇది. సో మీకు అర్థమైంది. ఇప్పుడు ఫార్మర్ ఒక 100 రూపీస్ కొన్నాడు అనుకో, వీట్ ప్రొడ్యూస్ చేశాడు, దాని తర్వాత మళ్ళీ ప్రాసెస్ చేయడానికి 70 రూపీస్ వాల్యూ తీసుకెళ్ళింది అనుకున్నాం, అంటే ఒక 20 బిల్ యాడ్ చేసిన వాల్యూ 20 రూపీస్. సో అట్లా టోటల్ 70. సో ఇండియాలో జీడిపి, జీవీఏ రెండు ఎకనామిక్ యాక్టివిటీ అండర్స్టాండ్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో కాబట్టి జీవీఏని రెండింటిని ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి, ఈ రెండు చూసుకోండి. మళ్ళీ ఈ వీడియోని మీకు అర్థం కాకపోతే 1-2 సార్లు చూడండి. ఓకేనా. బట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, ఎందుకంటే ఇక్కడ అర్థం చేసుకుంటా అంటే ఫర్దర్గా మనం చేసే వీడియోస్కి చాలా యూజ్ అవుతుంది, మీకు ఈజీగా అర్థమవుతూ ఉంటుంది అనమాట. సో ఒకవేళ మీకేమైనా అర్థం కాకపోతే, ఇందులో మీకేమన్నా ఇబ్బందిగా అనిపిస్తే, ఈ వీడియోలో మీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్కి రీచ్ కావాలంటే నాకు కామెంట్ చేయండి, ఏమైంది ఏం జరుగుతుందని. నేను దానికి రిప్లై ఇస్తే ఖచ్చితంగా దాన్ని ఎడిట్ చేసి దాని ప్రకారం మనం అప్డేట్ అవుతూ ఈ వీడియో సిరీస్ని కంటిన్యూ చేద్దాం. ఓకేనా. ఇప్పటివరకు నా వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ.
ఆహ్, ఇలానే చూస్తూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.